రాష్ట్ర అధ్యక్షుడిని మార్చడానికి మీరే ప్రయత్నాలు చేసిర్రు. మీరేనా? బల్మూరు వెంకట్ నిర్మించిన దాన్ని అంతా డిస్ట్రాయ్ చేయాలి. తగాదా కానీ కోపం కానీ ఉన్నదా బల్మూరు వెంకట్ మీద? చిన్న కార్యక్రమం చేయగానే పెద్ద ఎలివేషన్లు ఇచ్చి పెద్ద మ్యూజిక్ పెట్టి హంగామా చేసి డైలాగులు చెప్పడం. హెచ్యు ప్రాంతాన్ని మొత్తం కబ్జా చేస్తున్నప్పుడు ఖండించారు హెచ్యు విద్యార్థులు. హెచ్యులో ఉన్నటువంటి ఎన్ఎస్యుఐ మీరు దాన్ని సపోర్ట్ చేసారా వ్యతిరేకించారా? ఈయన ఓపిక ఉందంటే నేను మీకు చెప్తాను. మీరు క్లారిటీ ఇవ్వట్లే అన్న. నేనేమంటున్నా, ఇప్పుడు గవర్నమెంట్ అగెన్స్ట్గా తీసుకుందా? హెచ్యు విద్యార్థులకు అగెన్స్ట్గానే తీసుకుంది కదా. తీసుకున్న తర్వాత మరి ఇప్పుడు ఏమైంది? ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్ ఎవరన్నా? స్టేట్ తెలంగాణ స్టేట్. కానీ ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్ ఏమో మీరు, లీడ్ చేసేదేమో అనిల్ కుమార్ యాదవ్. మా పార్టీలో ఆ వెసులుబాటు ఉంటుంది అన్న. వీ హ్యావ్ ఇండిపెండెన్స్. మీరు ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్ కావడం కోసం ఢిల్లీకి పోయిరా? అవుతుంటాయి అన్న. పోయినప్పుడు అక్కడ మీకు ఒక ఎంపీ వద్దు బాబు అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకు, ఇంటికి పోయి నీ పని నువ్వు చూసుకో అని అన్నాడా లేదా? ఈ టూర్కి పోయినావా, ఈ కార్యక్రమం చేసినావా, అది చేయి ఇది చేయి అని నాకంటే ఎక్కువ ఆయన. కాంగ్రెస్ పార్టీలో మిమ్మల్ని తొక్కడానికి రీజను మీరు ఫలానా కాబట్టి మిమ్మల్ని తొక్కుతురా? ఎస్సీని అయితేనే తొక్కుతురా అంటే మీరు ముఖ్యమంత్రి గారిని ఎన్నిసార్లు కలిసి ఉంటారా? నేను దళితని ఆయన రానికపోవడం అనేది కూడా సరే కొన్ని న్యూస్ ఛానల్లో వేసారు. ఈ విషయంలో మీరు అబద్ధం చెప్తున్నారా? నాకు వచ్చిన తర్వాత నా దగ్గర రావద్దు, నువ్వు దూరం ఉండాలి. కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఎట్లుందనంటే ఏం చెప్తారు మీరు? ముఖ్యమంత్రి గారు ఏం అబ్రకర్ దబ్బరా అని చెప్పి మొత్తం తీసేసి చేసే అంత. ఎవడు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు, వీడు వస్తే చెప్పులు కూడా ఎత్తుకపోతాడేమో అన్నట్టుగా. స్టూడెంట్స్కి సంబంధించిన బస్ పాస్ల రేట్లు పెంచారు. ఇంతవరకు కరెక్ట్? అది ఒక సిస్టమ్ని డ్యామేజ్ చేసిన తర్వాత అంటే ఇక్కడ మహిళలకేమో ఉచితంగా ఇచ్చినట్టు ఇచ్చి ఈడనేమో గుంజాలి. 100%. ఇంతవరకు మీరు ముఖ్యమంత్రి గారిని పర్సనల్గా చదవలేదు. ముఖ్యమంత్రి గారే కావాలని మిమ్మల్ని పక్కన పెట్టిండు. వై? బికాస్ ఈజ్ దళిత్. ఎవరు కూడా ఎల్లకాలం అదే పొజిషన్లో కూర్చోరన్న. సర్టెన్ టైం ఉంటుంది. రేపు కూడా నేను కూడా